అండి నమస్తే. ఇప్పుడు మాట్లాడేటువంటి టాపిక్ ఏంటంటే భారత ప్రభుత్వం నరేంద్ర మోదీ మాట్లాడేటువంటి మాట 2047కి భారతదేశాన్ని వికసిత భారత్గా మారుస్తామంటారు. అండ్ రీసెంట్గా జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో ఆపరేషన్ సింధూర్లో ఇండియన్ యొక్క డిఫెన్స్లో ఇండియా మేక్ ఇన్ ఇండియా ఆర్ మేడ్ ఇన్ ఇండియా యొక్క ఎబిలిటీస్ ఏంటో మేడ్ ఇన్ ఇండియా ద్వారా తయారు చేయబడినటువంటి యుద్ధ సామాగ్రి మొత్తాన్ని వాడి పాకిస్తాన్కి ఇండియా యొక్క డిఫెన్స్ క్యాపబిలిటీస్ ఏంటో చెప్పగలిగాం. సో ఆపరేషన్ సింధూర్ యొక్క సక్సెస్ ఇట్స్ కంప్లీట్లీ మేడ్ ఇన్ ఇండియాతో అసోసియేట్ అయిందని బీరాల్ పలికారు. అయితే ఫ్యూ డేస్ అగో చైనా ఇండియాకి ఎక్స్పోర్ట్ చేసేటువంటి ఫెర్టిలైజర్స్ స్పెషలైజ్డ్ ఫెర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో మరి ముఖ్యంగా డిఏపి లాంటిది సప్లై చేయడం ఆపేసింది. సప్లై చేయడం ఆపేయడంతో రాబోయే రబీ సీజన్కి చాలా పెద్ద మొత్తంలో డిఏపి అవసరం పడేదానికి ఆస్కారం ఉంది. మరి ముఖ్యంగా డిఏపి అనే ఫెర్టిలైజర్ వింటర్ క్రాప్లో చాలా ప్రధానమైనటువంటి క్రాప్ ఏదైతే ఉందో మరి ముఖ్యంగా పంజాబ్, హర్యానా అండ్ వెస్టర్న్ యూపీలో చాలా పెద్ద మొత్తంలో వేసేటువంటి వింటర్ క్రాప్ ఏదైతే ఉందో వీట్. సో ఆ వీట్కి చాలా పెద్ద మొత్తంలో డిఏపి ఫెర్టిలైజర్ అవసరం. ఈ డిఏపి ఫెర్టిలైజర్ని ఇప్పుడు స్పెషలైజ్డ్ ఫెర్టిలైజర్గా భావిస్తున్నటువంటి ఈ ఫెర్టిలైజర్ని చైనా ఇంపోర్ట్ చేయడం ఆపేసింది. చైనా ఇండియాకి ఎక్స్పోర్ట్ చేయడం ఆపేసింది. ఎక్స్పోర్ట్ చేయడం ఆపిన తర్వాత విధిలేని పరిస్థితుల్లో ఇప్పుడు ఇండియా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో పరిస్థితి. ఇండియా యూరియా పరంగా సెల్ఫ్ సఫిషియన్సీ ఉన్నప్పటికీ డిఏపి పరంగా ఈ రోజుకి ఇండియా మోస్ట్లీ డిపెండింగ్ ఆన్ ఇంపోర్ట్స్ అనమాట. సో రీసెంట్గా ఇజ్రాయెల్, యూఎస్ఏ కలిసి ఇరాన్ మీద దాడి చేసిన క్రమంలో ఆ తర్వాత రెడ్ సీని కంప్లీట్గా రెడ్ సీ నుంచి వచ్చేటువంటి షిప్స్ యొక్క ఇంటెన్సిటీ కూడా తగ్గిపోవడంతో మిడిల్ ఈస్ట్ నుంచి రావాల్సినటువంటి ఇంపోర్ట్స్ కూడా రావట్లేదు. ఇంకో పక్క చైనా ఇక్కడ ఇండియాకి స్పెషలైజ్డ్ ఫెర్టిలైజర్ని ఎక్స్పోర్ట్ చేయడం ఆపేసింది. ఈ క్రమంలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అగ్రికల్చర్ మీద మరి ముఖ్యంగా చాలా పెద్ద మొత్తంలో ఇంపాక్ట్ పడేదానికి, అగ్రికల్చర్లో కూడా ఫుడ్ సెక్యూరిటీ మీద మాత్రం చాలా పెద్ద మొత్తంలో ఇంపాక్ట్ పడేదానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే నార్త్ ఇండియాలో మెజారిటీ మరి ముఖ్యంగా పంజాబ్, హర్యానా, యూపీ అండ్ ఆ బెల్ట్ అంతా వీట్ గ్రోయింగ్ స్టేట్స్ కాబట్టి అవి చాలా పెద్ద మొత్తంలో ఫుడ్ సెక్యూరిటీ మీద కూడా ఇంపాక్ట్ పడేదానికి అయితే ఆస్కారం ఉంది. అండ్ ఇక్కడ నరేంద్ర మోదీ యొక్క డిప్లొమాటిక్ ఫెయిల్యూర్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రపంచ దేశాలకు ఎంపీలను పంపించిన క్రమంలో 33 దేశాలకు ఎంపీలు పంపించారు. కానీ P5 కంట్రీ పర్మనెంట్ యుఎన్ఎస్సీలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నటువంటి కంట్రీ చైనాకి ఎంపీల డెలిగేషన్ వెళ్ళకపోవడం ఒక అవమానం అక్కడ. ఇంకో పక్క ఇండియా మరి యుఎస్ఏకి దగ్గర అవుతున్న ప్రతిసారి ఇక్కడ చైనా సఫికేట్గా ఫీల్ అవుతుంది. కాబట్టి డెఫినెట్గా ఇండియాని న్యూట్రల్ చేయాలంటే ఖచ్చితంగా ఇండియాకి సంబంధించి చైనా నుంచి ఎసెన్షియల్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎసెన్షియల్ నీడ్స్ని చైనా నుంచి ఇండియాకి ఎక్స్పోర్ట్ కాకుండా దెబ్బ కొట్టేదానికైతే ఆస్కారం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనం ఇంకోటి చూడాల్సింది ఏంటంటే ఇండియా దగ్గరగా 80% ఆఫ్ ద స్పెషలైజ్డ్ ఫెర్టిలైజర్స్ ఇంపోర్ట్స్ మీదనే డిపెండ్ అయింది. అండ్ ఇండియా అన్ని అంశాల్లో సెల్ఫ్ సఫిషియెంట్గా మారుతుంది. నరేంద్ర మోదీ దేశానికి అభివృద్ధి పరంగా పరుగులు పెట్టిస్తున్నాడు. బై 2047 వికసిత్ భారత్ అని చెప్తున్నారు. అండ్ మేడ్ ఇన్ ఇండియా చాలా గ్రాండ్ సక్సెస్ అని వీరాలు పలిగేటువంటి వీరు ఈ బీజేపీ వాళ్ళు మేడ్ ఇన్ ఇండియా అంత గ్రాండ్ సక్సెస్ అయితే ఈ రోజుకి స్పెషలైజ్డ్ ఫెర్టిలైజర్స్ లైక్ డిఏపి మీద ఇండియా డిపెండెన్సీ ఎందుకుంది? 11 సంవత్సరాలు నరేంద్ర మోదీ ప్రభుత్వంలో ఈ 80% డిపెండెన్సీని ఈ రోజు ఒక 10% కూడా తగ్గించలేకపోయారంటే నరేంద్ర మోదీ స్పెషలైజ్డ్ ఫెర్టిలైజర్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ మీద 11 సంవత్సరాల కాలంలో ఇండియా ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించి సెల్ఫ్ సఫిషియన్సీని మెయింటైన్ చేసే ప్రయత్నంలో భాగంగా ఒక చిన్నపాటి ముందడుగేలేదని మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు సడన్గా చైనా ఈ సప్లై ఆపేయడం వల్ల ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో 3 రాష్ట్రాలు మరి ముఖ్యంగా పంజాబ్, హర్యానా అండ్ వెస్టర్న్ యూపీకి సంబంధించినటువంటి రైతులు ఒక డోల్డ్రమ్ జోన్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి. అండ్ ఇంకో పక్క ఫెర్టిలైజర్ షార్టేజ్ గురించి ముందుగా ప్రిపేర్డ్గా ఉండాల్సినటువంటి ప్రభుత్వం కనీసం మినిమం ప్రిపేర్డ్నెస్ లేకుండా రెగ్యులర్ యాక్టివిటీస్లో బీజేపీ రెగ్యులర్ పాలిటిక్స్లో బిజీ అయిపోయి ఈరోజు ఈ చైనా తీసుకున్నటువంటి ఈ పర్టికులర్ మూవ్ని ఎలా రెక్టిఫై చేయాలో అర్థం కాని పరిస్థితిలో బీజేపీ కూర్చొని ఇక్కడ. ఇంకో పక్క మేడ్ ఇన్ ఇండియా అంటారు. మేడ్ ఇన్ ఇండియాలో ఇప్పుడు ఫెర్టిలైజర్ ప్రొడక్షన్ మేడ్ ఇన్ ఇండియాలో పార్ట్ అవ్వకూడదు. మేడ్ ఇన్ ఇండియా అంటే వివిధ దేశాల నుంచి అక్కడ మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి ప్రొడ్యూస్లన్నింటినీ ఇండియాకి తీసుకొచ్చి వాటిని ఇండియాలో అసెంబుల్ చేసి ఇండియాలో మేడ్ ఇన్ ఇండియా అని ట్యాగ్ వేసి అమ్మడమే మేడ్ ఇన్ ఇండియానా? లేకపోతే మేడ్ ఇన్ ఇండియా పరంగా మనం ఇంకో రకంగా డిఫెన్స్లో సెల్ఫ్ సఫిషియన్సీ సాధించామని చెప్తున్న క్రమంలో వివిధ దేశాల నుంచి డిఫెన్స్ ఎక్విప్మెంట్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ మొత్తం తీసుకొచ్చి ఇండియాలో వాటిని అసెంబుల్ చేసి అదాని ద్వారా భారత సైన్యానికి అందించడమే మేడ్ ఇన్ ఇండియానా?
సో నరేంద్ర మోదీ ప్రభుత్వం చెప్తున్నటువంటి మేడ్ ఇన్ ఇండియా ఒక మెజరబుల్ ఫెయిల్యూర్ అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇండియాకి బేసిక్ నెసెసిటీ అగ్రికల్చర్ అండ్ మెజారిటీ ఆఫ్ ద ఇండియన్ ఎకానమీ ఈ రోజుకి రిలయింగ్ ఆన్ అగ్రికల్చర్. సో అలాంటి అగ్రికల్చర్కి సంబంధించి ఫెర్టిలైజర్స్లో స్పెషల్ సెల్ఫ్ సఫిషియన్సీ సాధించిన ఈ ప్రభుత్వం భారతదేశాన్ని మిగిలిన రంగాల్లో సెల్ఫ్ సఫిషియెంట్గా మారుస్తుందని లేకపోతే ఆత్మనిర్భర్గా మారుస్తుంది అనేది మాత్రం పచ్చి భూటకం అనేది మాత్రం చాలా చాలా క్లియర్. భారత ప్రభుత్వం మేడ్ ఇన్ ఇండియా అనే ఒక గ్లోబల్ ప్రచారం ఎందుకు లేపుతుందంటే అదానిని ఇంకా పెద్దోడిని చేయాలి. అదాని ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొడక్ట్స్ అన్ని ఇండియాకి తీసుకొచ్చి వాటిని మేడ్ ఇన్ ఇండియా అని ట్యాగ్ చేసి అమ్ముకొని భారతదేశం యొక్క ఖజానా మొత్తం అదాన్ని దోచుకునేదానికి ఈ ఆర్భాటాలు తప్ప ఇన్ రియాలిటీ ఏంటంటే చైనా సడన్గా ఇండియాకి ఫెర్టిలైజర్స్ ఎక్స్పోర్ట్ చేయడం ఆపేస్తే ఈరోజు 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి మరీ ముఖ్యంగా వింటర్ క్రాప్స్కి సంబంధించినటువంటి ఫెర్టిలైజర్గా యూజ్ చేసేటువంటి డిఏపి ఈరోజు దేశంలో షార్టేజ్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇంకో పక్క మిడిల్ ఈస్ట్లో యుద్ధ వాతావరణం నెలకొన్న క్రమంలో రెడ్ సీ నుంచి రావాల్సినటువంటి షిప్స్ అక్కడ ఆగిపోవడం వల్ల ఇండియాలో మళ్ళీ ఫెర్టిలైజర్స్ షార్టేజ్ ఏర్పడిన పరిస్థితి. సో ఇలాంటి ఈ చిన్న చిన్న షార్టేజెస్ని ఫిక్స్ చేయలేని వాళ్ళు డిఫెన్స్ పరంగా డిఫెన్స్ ఇండస్ట్రీని సెల్ఫ్ సఫిషియెంట్గా మార్చారంటే మాత్రం ఖచ్చితంగా ఈ బీజేపీ దేశ ప్రజల్ని అబద్ధాలతో మోసం చేసే ప్రయత్నం తప్ప ఇంకోటి కానే కాదు. అండ్ ఇండియన్ ఎకానమీకి సంబంధించి వీళ్ళేదో వికసిత్ భారత్గా లేకపోతే దేశాన్ని డెవలప్డ్ ఎకానమీగా వీళ్ళు మారుస్తారనేది మాత్రం పచ్చి భూటకం. అది వీళ్ళు చిన్నపాటి రైతాంగానికి సంబంధించినటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి ఫెర్టిలైజర్సే తయారు చేయలేని వీళ్ళు 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ పరంగానో లేదా డిఫెన్స్ టెక్నాలజీ పరంగానో సైబర్ టెక్నాలజీ పరంగానో కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ పరంగా వీళ్ళు ఈ దేశాన్ని అగ్రగామిగా ముందుకు తీసుకెళ్తారనేది మాత్రం చాలా 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 భూటకమైన చాలా మోసపూరితమైనది మాత్రం చాలా స్పష్టంగా చెప్పచ్చు. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర బేసిక్ ప్రిపరేషన్ లేకపోవడం ఇంకో పెద్ద దుర్మార్గం. బేసిక్ ప్రిపరేషన్ వీళ్ళు ఎక్కడ పెడుతున్నారు? బీహార్లో ఎలా గెలవాలి, అపోజిషన్ పార్టీని ఏ అంశాల మీద టార్గెట్ చేయాలనే దాని మీద పెడుతున్నారు. కానీ దేశంలో క్రాపింగ్ సీజన్లో రైతాంగానికి రబీకి అవసరం ఉంది, ఖరీఫ్ సీజన్లో క్రాపింగ్ సీజన్కి రైతాంగానికి ఏ రకమైనటువంటి ఇన్పుట్స్ అవసరం, ఖరీఫ్కి ఏ రకమైనటువంటి ఇన్పుట్స్ అవసరం అనే దాని మీద ఫోకసే లేదు. మాట్లాడితే ఈ అగ్రికల్చర్ మినిస్టర్ మాట్లాడుతూ చెప్తుంది ఏంటి, కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి సోషలిస్ట్ అండ్ సెక్యులర్ పదాలని కాన్స్టిట్యూషన్ నుంచి తీసేయాలని ఆయన వాదిస్తున్నాడు తప్ప దేశ రైతులకి ఫెర్టిలైజర్ ఎంత అవసరమో, ఏ దేశాల నుంచి ఎంత ఇంపోర్ట్ చేసుకుంటున్నాము, ఆ దేశాలు ఇమీడియట్గా ఆపగలిగితే ఆల్టర్నేట్ రెమెడీగా ఏం ఆలోచిస్తున్నారు, ఎక్కడి నుంచైనా వేరే ఆల్టర్నేట్ సోర్స్ నుంచి ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితి ఉందా, లేకపోతే లాంగ్ రన్లో ఇప్పటి నుంచైనా ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటూ లాంగ్ రన్లో ఇండియా ఒక ఫెర్టిలైజర్స్ పరంగా ఆల్ కైండ్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ పరంగా ఒక సెల్ఫ్ సఫిషియెంట్ దేశంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారా? అలాంటిది ఏం లేకుండా ఈ హిందూ ముస్లిం గొడవలు, కాన్స్టిట్యూషన్ మీద దాడి, అపోజిషన్ పార్టీల మీద దాడి చేసుకుంటా గవర్నెన్స్ అండ్ దేశ ప్రజల యొక్క నీడ్ మొత్తాన్ని పక్కకు పెట్టేసేసి వీళ్ళు ఏ శాఖలనైతే మంత్రులుగా హోల్డ్ చేసి ఉన్నారో ఆ మంత్రిత్వ శాఖలకు సంబంధించినటువంటి అంశాల మీద మాట్లాడకుండా మతపరమైనటువంటి విద్వేషంతో కూడుకున్నటువంటి మాటలు మాట్లాడుతూ రాజ్యాంగం మీద దాడి చేసుకుంటా, మతాల మీద కులాల మీద పాలిటిక్స్ చేసుకుంటా ముందుకెళ్తున్నారు తప్ప దేశానికి ఈరోజు వ్యవసాయానికి ఏది అవసరమో అది ఆలోచించలేకపోయారంటే ఈ ప్రభుత్వం భారతదేశాన్ని 2047కి వికసిత్ భారత్గా మారుస్తుందంటే మనం ఎలా నమ్మాలా? ఒక క్రాపింగ్ సీజన్కి నెక్స్ట్ రబీ సీజన్కి కావాల్సినటువంటి ఫెర్టిలైజర్ని ప్రొవైడ్ చేయలేని ఈ దేశం, ఈ ప్రభుత్వం, ఈ నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశాన్ని 2047కి వికసిత్ భారత్గా మారుస్తుందా? వీళ్ళు ఖచ్చితంగా దేశ ప్రజల్ని ఇలాంటి రియల్ ఇష్యూస్ నుంచి పక్కన పెట్టించేదానికి రాజ్యాంగమే దాడి చేస్తూ ఉంటారు. ఇలాంటి రియల్ ఇష్యూస్ నుంచి పక్కన పెట్టించేదానికే కొన్ని అపోజిషన్ పార్టీలని ముస్లింలకు అంటగట్టేసి అపీజ్మెంట్ పాలిటిక్స్ చేస్తున్నారనేసి దుర్మార్గంగా దేశ ప్రజల్ని చాలా ఘోరంగా మిస్లీడ్ చేసే ప్రయత్నం చేస్తారు తప్ప దేశ ప్రజలకి రియల్గా అవసరం ఏంటి, అగ్రికల్చర్కి ఏది అవసరం, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి ఏది అవసరం, సర్వీస్ సెక్టర్కి ఏది అవసరం, జనరల్ పబ్లిక్కి ఏం అవసరం, ఇన్ఫ్లేషన్ ఎలా తగ్గించాలి, ఎంప్లాయ్మెంట్ ఎలా జనరేట్ చేయాలి, ఇండియాలో ఎడ్యుకేషన్ ఎలా స్ట్రెంథెన్ చేయాలా, ఇండియా యొక్క ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ని గ్లోబల్ స్టాండర్డ్స్కి తీసుకెళ్లేదానికి ఎలాంటి పాలసీలు అవసరం, ఇవన్నీ ఆలోచించకుండా హిందూ ముస్లిం గొడవలు, కులాల మధ్య గొడవలు, మతాల మధ్య గొడవలు, కొత్తగా భాషల మధ్య గొడవలు పెంపొందించే పాలన తప్ప దేశ అవసరాల కోసం పనిచేసే పాలన బీజేపీ ప్రభుత్వం గత 11 సంవత్సరాలుగా చేయట్లేదు అనేది ఇదొక ఎగ్జాంపుల్. ఇది నిజంగా నరేంద్ర మోదీ ప్రభుత్వంలో దేశం సెల్ఫ్ సఫిషియెంట్గా మారుతుందంటే మరి ఫెర్టిలైజర్లో కూడా సెల్ఫ్ సఫిషియెంట్ అవ్వాలి కదా. డిఫెన్స్లోనే సెల్ఫ్ సఫిషియన్సీ హోమ్ గ్రోన్ టెక్నాలజీతో డిఫెన్స్ని స్ట్రెంథెన్ చేయగలిగిన వాళ్ళు
చిన్నపాటి ఫెర్టిలైజర్ని తయారు చేసేదానికి మీరు టెక్నాలజీని లేకపోతే సెల్ఫ్ రిలయన్స్ని సాధించకపోవడం నుంచి ఆశ్చర్యంగా ఉండే అంశం కదా. సో మీరు సెల్ఫ్ సఫిషియన్సీ డిఫెన్స్ గురించి మాట్లాడే ముందు సెల్ఫ్ సఫిషియన్సీ ఇన్ అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ఫెర్టిలైజర్స్ గురించి మాట్లాడండి. థ్యాంక్ యూ.